వెల్కమ్ టు మానసిలో ఫ్రైడే స్పెషల్ అందమే ఆనందం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఖమ్మం నుండి దేశ స్థాయి వరకు మిస్సెస్ ఇండియా పోటీలో నిలిచిన ఫెడ్ ఇండియా ఫౌండర్ డాక్టర్ ఎంఏ ఫరా గారు. మరి వారితో మాట్లాడి వారి విజయ రహస్యాలు, వారి గురించి మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అండి ఫరా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో యాక్చువల్గా మామూలుగా అయితే మిస్సెస్ ఇండియా అంటే మామూలుగా మిస్ ఇండియా అని వింటూ ఉంటాము. అసలు ఈ మిస్సెస్ ఇండియా పోటీలు ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియజేయండి మాకు. మిస్ ఇండియా అనేది మిసెస్ ఇండియా అనేది చాలా డిఫరెన్స్ అండి. ఎందుకంటే మిస్ ఇండియాలో మామూలుగా మెజర్మెంట్స్ అని లేకుంటే ఫిట్నెస్ ప్లస్ టాలెంట్ అవన్నీ ఉంటాయి. సో మిసెస్ ఇండియాలో అలాంటి ఏమీ ఉండవు. వాళ్ళ ఫిట్నెస్ చూస్తారు, కాన్ఫిడెన్స్ చూస్తారు, అండ్ వాళ్ళ ఏదో ఒక టాలెంట్ అనేది చూస్తారు అనమాట. ఓకే, సో మరి మీ గురించి తెలుసుకుందామా? అసలు మీ బాల్యము అండ్ మీరు ఏం చదువుకున్నారు, మీ ప్రాపర్ ఇక్కడ, మీరు ఇక్కడి నుంచి యాజ్ ఏ ముస్లింగా ఇక్కడి నుంచి దేశ స్థాయి మిస్సెస్ ఇండియా రన్నర్అప్గా వెళ్ళారు. మరి మీ ప్రయాణం గురించి కూడా మేము తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. మేము 4 సిస్టర్స్ అండి. నేను ఇంట్లో చాలా పెద్ద అనమాట. ఫస్ట్ నేను సో చిన్నప్పటి నుంచి నాకు ఒక నేషనల్ కాంపిటీషన్ చేయాలనేది ఫస్ట్ నుంచి ఉండేదన్నమాట. ఓకే, సో మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ మేడం ఫస్ట్ తన్ని నేను పేపర్లో చూశాను. సో అది నాకు మైండ్లో ఉండిపోయింది అలా. అంటే మిస్ ఇండియా అన్న, మిసెస్ యూనివర్స్, సో అలా ఒక ఇండియా అనే క్యాప్షన్ మన ఇండియా నేమ్ వస్తుంది కదా మన నేమ్ పక్కన అనేసి. సో అదొక గూస్ బంప్స్ ఫీల్ అనమాట. సో నేను కూడా చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాను. బట్ నేను అనుకోలేదు నేను మిసెస్ ఇండియా అవుతానని అనుకోలేదు. ఇంకా పరిస్థితులు ఎలా అంటే మేము 4 సిస్టర్స్ తర్వాత మా ఫాదర్ టైలర్ అనమాట. ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇచ్చారు, కంపల్సరీగా చదవాలి అన్నారు. సో మేము చదువుకుంటూనే ఉన్నాము. అండ్ దెన్ ఒక రోజు ఒక ఛాలెంజింగ్ లాగా అనిపించింది. మీరెవరు, మీరేంటి, మీ పొజిషన్ ఏంటి అన్నట్టు ఒక ఫైనాన్స్ లాగా చూపించారనమాట. సో ఆ రోజు నేను ఆ స్టాండ్ తీసుకున్నాను. నేను ఏంటి అనేది చూపించాలి, నా ఐడెంటిటీ క్రియేట్ చేయాలని. సొసైటీ నుండి అలాంటి క్వశ్చన్స్ మీకు రైజ్ అయ్యాయి. యా, సో ఆ టైంలో అనుకున్నారు. సో మరి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్ కంప్లీట్ చేసి ఈ టర్నింగ్ తీసుకున్నారా? మరి ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ వచ్చింది మీకు మరి ఇలాంటి డెసిషన్లో? ఫ్యామిలీలో అంటే నేను ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నాను కాబట్టి అబ్వియస్గా మిస్ ఇండియా అన్న, మిసెస్ ఇండియా అన్న మోడలింగ్ అనుకుంటారు. బట్ మోడలింగ్ ఈజ్ ద డిఫరెంట్ ఫీల్డ్. సో నేషనల్ కాంపిటీషన్ అనేది వేరు. నేను ఎందుకు మిసెస్ ఇండియాది నేను చూస్ చేశానంటే అంటే డే ఒక నైట్లో మొత్తము నేమ్ అంతా చేంజ్ అయిపోయేది ఒక నేషనల్ కాంపిటీషన్ మాత్రమే కదా. సో అలా నేను నా రికగ్నేషన్ రావాలి, అందరిలో ఒక నేమ్ అనేది రావాలి అనేసి నేను తీసుకున్నాను. సో ఓకే, సో మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీరు ముస్లిం కమ్యూనిటీలో ఉన్నారు అని చెప్పేసి. సో మరి అక్కడి నుంచి ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయి? అంటే ఇలాంటి కాంపిటీషన్స్కి మీరు వెళ్తున్నారు, ఫ్యామిలీ నుంచి ఇలాంటి సపోర్ట్ ఇస్తూ వెళ్తున్నారు అన్నప్పుడు కొంచెం కమ్యూనిటీకి సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉంటాయి, మనకి ఆబ్వియస్లీ ఉంటాయి సొసైటీలో. సో దాన్ని మీరు ఎలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు, ఎలా ముందుకెళ్ళారు? మరి అదే ముస్లిం కమ్యూనిటీ ఉంటాం కాబట్టి మోడలింగ్ అనేది అనుకుంటారు. బట్ అది మోడలింగ్ అనేది కాదు అనేసి నేను నిరూపించాను అనమాట. అందరూ ఫస్ట్లో స్టార్టింగ్లో ఈవెన్ మా ఫ్యామిలీలో ఆల్సో వెళ్ళొద్దు, ఇది మోడలింగ్ ఫీల్డ్ అది ఇది అన్నారు. బట్ నేను వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేశారు. సో ఆ రోజు నుంచే మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే ఒక అమ్మాయి తన ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది అంటే అది మన దాంట్లోనే ఉంటుంది, మనం నిరూపించే వరకు ఆగొద్దు. సూపర్ కదా అసలు. అండ్ ఇది మరి మీ పర్సనాలిటీని ఎలా చేంజ్ చేసింది? అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్లో వెళ్ళినప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇలాంటి పోటీలు మీరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి చాలా రీజన్స్కి సంబంధించిన వాళ్ళు, చాలా స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో అక్కడ మీరు అంటే ఎలా నిలదొక్కున్నారు? అవునండి, చాలా. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ప్లస్ ఫ్యాషన్ ఫీల్డ్లో అసలే లేదు. ఒక విలేజ్ నుంచి ఉన్నా. అప్పుడు మాది ఖమ్మంలో పాండ్రంగపురం విలేజ్ అనమాట. సో ఎడ్యుకేషన్ మొత్తం మాది గవర్నమెంట్ స్కూల్లోనే అయింది కాబట్టి మేము ఫ్యాషన్ ఫీల్డ్లో అంతా మాకు అవగాహన ఉండదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈ మిసెస్ ఇండియా కాంపిటీషన్ అనేది కంప్లీట్గా నాది లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో లైఫ్ స్టైల్ ఆల్సో. సో అలా ఉన్నప్పుడు అక్కడ చాలామంది స్టేట్స్ నుంచి వచ్చారు. 934 కంటెస్టెంట్స్ అక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఓన్లీ 40 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ఆ 40లో 3 విన్నర్స్ ఓన్లీ.
ఓకే. సో అలా అన్నమాట. సో అక్కడ చాలా మంది ఉన్నారు, అందరూ ప్యాషన్ గా హై ఫ్యాషన్ లో ఉన్నారు. నేను మామూలుగా పంజాబ్ డ్రెస్ లో లైక్ నార్మల్ గానే ఉన్నాను అనమాట. బట్ అక్కడ అనిపించేది వీళ్ళు ఇలా ఉన్నారు. ఆబ్వియస్ గా అమ్మాయిలకు ఉంటుంది కదా, కంపేరింగ్ ఉంటుంది, వాళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, మరి నేను కాంపిటీషన్ విన్ అవుతానా లేదా అనేది ఫీలింగ్ వచ్చేది. బట్ నాకు అక్కడ రాజ్పూత్ సార్ అనేసి ఉన్నారు, ఈవెన్ వన్ ఆఫ్ ద జ్యూరీ. సో అలా కాంపిటీషన్ ఆ రౌండ్లో, ఒక సెకండ్ రౌండ్లో టాలెంట్ రౌండ్లో చూసినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయండి అన్నారనమాట. సో మెయిన్ కాన్ఫిడెన్స్ అనేది అండి, దేనికైనా సరే కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా విన్ చేయొచ్చు. ఈవెన్ మనం రాంగ్ని కూడా రైట్గా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ అంటారు కదా. బట్ ఆ రోజు ఏమన్నారంటే కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉందమ్మా అంటే, నాకు ఈవెన్ ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే, నేను కొంచెం విలేజ్ నుంచి ఉన్నా, మిడిల్ క్లాస్ నుంచి ఉన్నా, ఇంకా హై ఫ్యాషన్ లేదని కొంచెం నాకు ఆ భయం అనేది ఉండేది అనమాట. సో దాని తర్వాత నేను ఇంకొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో లాస్ట్లో టైటిల్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, ఫైన్. అంటే అక్కడ కూడా మీకు మామూలుగా కాంపిటీటర్స్ అట్లా చాలా మంది ఉండే ఉంటారు కదా. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండేది మీ కో కాంపిటీటర్స్తో కూడా మీకు? నాకు ఒక ఫ్రెండ్ వచ్చి అక్కడ కలిసిందనమాట. తను కొంచెం సపోర్ట్ చేసింది, దీపిక అనే అమ్మాయి. బట్ నేను నా పిల్లలతో వెళ్ళాను అక్కడికి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరు సపోర్ట్ లేదు. ఈవెన్ మా ఫ్యామిలీ అయినా సరే వెళ్ళొద్దు, మామూలుగా అంటారు కదా ఫ్యామిలీ. నేను మా ఫ్యామిలీకి ఏదో చెప్తున్నాను కదా, జనరల్గా ముస్లిం ఫ్యామిలీస్లో అయినా సొసైటీలో అయినా ఎవరైనా అంటారు వెళ్ళొద్దు, మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత ఇదంతా ఏంటి అనేసి అంటారు. బట్ నేను చూపించాలనుకున్నాను, ఇది ఒక నేషనల్ కాంపిటీషన్. ఫస్ట్ ఇంకా ఫ్యామిలీ విషయానికి వద్దాం. అసలు ఫ్యామిలీ నుంచి కూడా ఎంత సపోర్ట్తోనే ఎవరైనా మనం అంత దూరం వెళ్ళగలం. అండ్ హస్బెండ్ సపోర్ట్ కావచ్చు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీరు ఇలా ఎలా బ్యాలెన్స్ చేస్తూ, అంటే ఇప్పుడు మదర్హుడ్కి వచ్చిన తర్వాత టోటల్గా మన మెంటాలిటీ అనేది చాలా చేంజ్ ఉంటుంది. ఇంటికి పరిమితం పెట్టుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మన గ్రేస్ని తగ్గించుకోకుండా మనం కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇది ఎలాంటి ఛాలెంజెస్ అనిపించాయి మీకు అసలు? ఫస్ట్ సపోర్టర్స్ అంటే నా పిల్లలండి, ఫస్ట్ ఇద్దరు. సో వాళ్ళే నా బలం, వాళ్ళే నా వీక్నెస్. సో వాళ్ళు నాతో పాటు ఉన్నారు. అండ్ దెన్ తర్వాత నాకు ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్తో కొంచెం నేను ముందుకెళ్ళాను. దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, ఇప్పటి వరకు కూడా ఇన్లాస్ అయినా ఫ్యామిలీ అయినా అందరు సపోర్ట్ చేశారు. నేను అదే అంటున్నాను, ఉమెన్కి ఎవ్రీ మెన్ ఒక ఫ్రెండ్గా అయినా, ఒక హస్బెండ్గా అయినా, ఒక ఫాదర్గా అయినా, ఒక బ్రదర్గా అయినా సరే సపోర్ట్ చేస్తే తను ఏదైనా సాధిస్తుంది. సో సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే ఫస్ట్ మన సొసైటీ ఎలా చూసినా సరే ఫస్ట్ మనం ఫ్యామిలీ నుంచి మనకు సపోర్ట్ ఉంటే మనం ఎక్కడ దాకా అయినా వెళ్ళిపోవచ్చు. రైట్, ఇది మీ విషయంలో ప్రూవ్ చేశారు మీరు. సో మరి ఇప్పుడు మెయిన్గా మీరు ముస్లిం కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ బయటికి వచ్చారు. సో అలాంటి కైండ్ ఆఫ్ అమ్మాయిలు కూడా కొంచెం ధైర్యంగా ముందుకు రావాలి అంటే మీరు వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అనేది మీరు ఇస్తారు? ఈ రోజుల్లో ముస్లిం కమ్యూనిటీ ఇప్పుడు అంటే కమ్యూనిటీ వైజ్గా ఎవరు ఏం చూడట్లేదండి. రైట్. మన ఇండియాని ముందుకు తీసుకువెళ్ళాలి అని అన్ని కమ్యూనిటీస్ ముందుకు వస్తున్నాయి. ఎడ్యుకేషన్లో అయినా, ఎనీ ఫీల్డ్లో అయినా అమ్మాయిలు ముందుకు వస్తున్నారు. ఈ మధ్య పైలట్స్ అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు. ఇంకా చూస్తే ఈ నేషనల్ బ్యూటీ పేజెంట్స్లో కూడా వస్తున్నారు, మోడలింగ్ కూడా చేస్తున్నారు. మనం ఒకటి తప్పు అన్నప్పుడు అది తప్పు చేయకుండా ఉంటే అది తప్పే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిసైడ్ చేసుకోవాలి. సో అది ఈవెన్ డ్రెస్సింగ్ అయినా సరే, మనం ఎంచుకున్న ఫీల్డ్ అయినా సరే, తప్పు చేయకుండా మనం ఏది చేసినా అది రైటే అవుతుంది. సో అమ్మాయిలు కూడా అంతే. ఈ రోజుల్లో ముస్లిం కమ్యూనిటీలో కూడా చాలామంది బయటకు వస్తున్నారు, లాస్ ఎక్కువ చేస్తున్నారు, లా చేస్తున్నారు, ఎక్కువ పైలట్స్ కూడా అవుతున్నారు. ముస్లిం అమ్మాయి మన హైదరాబాద్ నుంచి ఒక ఆయిషా అనే అమ్మాయి ఉంది. సో బాగా బయటకు వస్తున్నారు కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తాను, నా కమ్యూనిటీ కూడా పైకి రావాలి అని, స్పెషల్లీ మన ఇండియా ముందుకు వెళ్ళాలని. అండ్ ఒక ఎన్జిఓ సంస్థ కూడా స్థాపించారంటే ఏ మోటోతో స్థాపించారు? ఎన్జిఓ డ్రీమ్ అనేది ఫస్ట్ నుంచి ఉందండి. ఎందుకంటే మా ఫాదర్ 90sలోనే అప్పటి నుంచే తను సోషల్ వర్క్ బాగా చేశారు. అంటే ఆ టైంలోనే ఒక హెల్త్ సెంటర్ పెట్టడం, అక్షరదీపం అనే ఐడియా ఉంటుంది మీకు, అంటే స్టేట్ లెవెల్లో కూడా మొత్తం ఎడ్యుకేషన్కి బాగా సపోర్ట్ చేయాలనేసి అక్షరదీపం క్యాంపెయిన్స్ నచ్చాయన్నమాట. సో అవి చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ గురించి ఒక బ్లాసమ్ స్కూల్ అని ఫ్రీ స్కూల్ పెట్టేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, వితౌట్ ఫీ. ఎవరు పెడతారండి ఆ టైంలో? ఒక 4 అమ్మాయిలు, ఒక ఫాదర్, ఒక ఫ్రీ స్కూల్, ఒక హెల్త్ సెంటర్, ఎడ్యుకేషన్ గురించి బయటికి అందరినీ జనాలు తీసుకుని వెళ్ళాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. సో అప్పట్లో నేను చూశాను, మేబీ ఆ బ్లడ్లో కూడా ఉంటుంది అంటారు కదా. సో అది అలాగే ఉండిపోయింది. మా ఫాదర్ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి నేను, ఎందుకంటే అవి కొంత టైం వరకే కొంతమంది వల్ల అవి ఆగిపోయాయి.
ఎందుకంటే ఒక సొసైటీలో మనం ముందుకు వెళ్తుంటే లాగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మా ఫాదర్ కొంచెం హెల్త్ పరంగా ఇంకా ఈ Financial గా. వీళ్ళ వల్ల కొంచెం బ్యాక్ ఉండిపోయారు. బట్ నేను ఆ డ్రీమ్స్ని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా ఆ ఎంథూజియాజం చాలా ఉందన్నమాట. సోషల్ వర్క్ చేయాలి, స్పెషల్లీ విమెన్కి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయాలి. సో వాళ్ళకి హైజీన్గా, హెల్త్ పరంగా, లేకుంటే ఇంకా వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాలి అంటే మనకు ఒక ఎన్జిఓ కావాలి. మళ్ళీ ఎన్జిఓ ఉండాలి అంటే నాకు ఓన్లీ మిస్సెస్ ఇండియా టైటిల్ ఒకటి సరిపోదు. సో దానికోసం సోషల్ అవేర్నెస్ కూడా నేను వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇంకొకటి ఏదో ఒకటి యాడ్ అవ్వాలి. దాన్ని బట్టి నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. సో లీగల్ Okay. నాలెడ్జ్ అనేది కంపల్సరీ. ఓకే. అంటే వాళ్ళ అమ్మాయిలకి గర్ల్ రైట్స్ గురించి, గర్ల్ అబ్యూజెస్ గురించి, వాళ్ళ అవేర్నెస్ గురించి చెప్పాలి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ నాలెడ్జ్ అవసరం కదా. ఎగ్జాక్ట్లీ. యాజ్ అ సోషల్ పర్సన్ లీగల్ రైట్స్ అయినా నాలెడ్జ్ అయినా కంపల్సరీ అవసరం. ఇది సోలోగా చేసుకుంటూ వచ్చారా మీరు? ఇంకేదైనా సపోర్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దీని వెనక ఉన్నారా? వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఉండేవాళ్ళండి, ఇప్పుడు వాళ్ళు కొంచెం బిజీ అయిపోయారు, బట్ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో అలా అన్నమాట. సో మరి ఇప్పుడు ఎన్జిఓ నుంచి అంటే మీరు పెట్టిన ఈ సంస్థ నుంచి మరి ఎంతమంది ఇన్స్పైరింగ్ గా బయటికి వస్తా ఉన్నారు? ఎటువంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ మీరు ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలనేసి అనుకుంటున్నారు? నేను కూడా చాలా ఇంకా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటే చాలా మంచిదని అనుకుంటున్నారు. ఎందుకంటే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి విమెన్ గురించి చేయాల్సినవి. చాలా మంది ఇళ్లలో అబ్యూజెస్ అయినా, లేకుంటే డొమెస్టిక్ వైలెన్స్ అయినా, ఇంకా ఇంట్లో వాళ్ళ భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దానివల్ల చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఒక టైం తెలియకుండా బయట ఉంటారు, వాళ్ళకి సేఫ్టీ లేదు. సో అలాంటి క్యాంపెయిన్స్ ఏమన్నా చేసి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేయాలి, లేకుంటే వాళ్ళకి వచ్చే వృత్తికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఇంకా ఏదైనా ఎగ్జిబిషన్స్ లాంటివి ఉంటాయి, అందులో కూడా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. సో అందులో ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటారు. చేస్తూ అవేర్నెస్ అండ్ లాకి సంబంధించినవి కూడా మీరు అన్ని అవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. మామూలుగా జనరల్ గా చాలా మంది అంటే టాలెంటెడ్ గా ఉండి కొంతమంది బయటికి రాలేని పరిస్థితి కూడా ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా ఉంటారు, టాలెంట్ ఉండి కూడా. అంటే ఫినాన్షియల్ గా వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉండదు. సపోర్ట్ ఫినాన్షియల్ గా కావచ్చు, లేదంటే ధైర్యం పరంగా అంటే బయటకు వస్తే ఏమనుకుంటారు. Confidence, yes. కొన్ని ఇళ్లలో ఇప్పుడు కూడా స్టిల్ గోయింగ్ ఆన్ ఏంటంటే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, మగవాళ్లే తెచ్చి పెట్టాలి అన్న అవును. కాన్సెప్ట్. వాళ్ళ అవును. టాలెంట్ ఉన్నా కూడా, కానీ నవ్వేడేస్ అది లేదు. అంతా అవ్వదు అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. అదే. సో మరి అలాంటి వాళ్ళ కోసం మరి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ మీ ఎన్జిఓ సైడ్ నుంచి ఇస్తారంటారు? ఎన్జిఓ సైడ్ నుంచి ఓన్లీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము. ఆ అవేర్నెస్లోనే లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, హెల్త్ పరంగా అయినా, ఫిట్నెస్ పరంగా అయినా అనేసి చెప్తుంటాము. అదే నేను కూడా చెప్తూ ఉంటానండి. ఇప్పుడు రిచ్ ఉన్నామా లేకుంటే పూర్ ఉన్నామా అనేసి మైండ్ కాదు. No. ఏ ఉమెన్ అయినా, ఏ గర్ల్ అయినా ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు సమానం. ఏ వృత్తిలో అయినా సరే, ఈవెన్ డ్రెస్సింగ్లో అయినా సరే, ఇంకా టాలెంట్లో అయినా సరే, ఇద్దరు సమానంగా వెళ్తున్నప్పుడు మనల్ని ఒకళ్ళు పోషించాలా, మనల్ని మనం పోషించుకోలేమా? అప్పుడే మనం అంటే ఇండిపెండెంట్గా ఉండాలి ప్రతి ఉమెన్. సో తను తన ఐడెంటిటీని కంపల్సరీగా క్రియేట్ చేస్తే తను ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉంటుంది. సో తను ఎవరికి బర్డెన్ అవ్వదు. ఒక బ్రదర్, ఒక ఫాదర్, ఒక హస్బెండ్ మీద తను ఆధారపడి ఉండాలి అనేది రాంగ్. ఓకే. సో అలా. సో ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు మిస్సెస్ ఇండియా అని చెప్పారు, రిప్రజెంట్ చేశారు. యాజ్ ఎ మదర్గా మీరు ఇండియా తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇలాగే చాలా మంది కూడా వాళ్ళు పెళ్లి కాకముందు జాబ్స్ చేసుకోవడమో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైనా వర్క్ చేసుకోవడమో చేసుకున్నా ఇండిపెండెంట్గా, పెళ్ళైన తర్వాత ఒక లైఫ్ వచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది మనం Yeah. చూస్తూనే ఉంటాం. సో అలాంటి వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉండాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనము లేడీస్ పరంగా కూడా తీసుకుంటే, ఇప్పుడు మీరు ఇన్ని సేవలు చేస్తూ వస్తున్నారు కదా, ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకురావాలంటారు యువతలో కావచ్చు? ఇంకా చాలా మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచి యూత్ వెరీ ఇంపార్టెంట్ అండి. అవును. ఎందుకంటే యూతే మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి, స్పెషల్లీ అమ్మాయిలు బాగా చదవాలి, వాళ్ళ సేఫ్టీని కూడా వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ బౌండరీస్ అనేది వాళ్ళకి తెలవాలి. బట్ ఎడ్యుకేషన్ అనేది ఆపొద్దు. ఇంకా పేరెంట్స్ ఆల్సో ఒకసారి పెళ్ళి అయిపోయింది కదా, పిల్లలు ఎలా ఉన్నారు అనేసి వదిలేయకూడదు. చూడాలి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. ఎందుకంటే 9 months కడుపులో పెట్టుకున్నప్పుడు ఒక 20 years తర్వాత పిల్లల్ని ఎలా వదిలేస్తారు మ్యారేజ్ తర్వాత? దట్స్ రాంగ్. సో మన పిల్లలు ఎప్పటికీ మనకి ఆ కడుపుతో పేగుతో బంధం ఉంటుంది అంటారు కదా, సో అది డెత్ వరకు కూడా ఉంటుంది. పిల్లలు బాధపడుతుంటే మనం హ్యాపీగా ఉండలేము. సో ఎవ్రీ పేరెంట్ కూడా పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉండాలి. ఇంకేదో చిన్న ఏజ్లో పిల్లలతో పాటు తప్పులు జరుగుతాయి,
ఆ తప్పు జరిగిందని పిల్లలకి ఎడ్యుకేషన్లో కూడా ఆపేస్తారు, అక్కడ వరకే ఆపేస్తారు, పెళ్లి చేసేస్తారు. బట్ వెయిట్ చేయండి, వాళ్ళకి ఇమ్మెచ్యూర్ ఉంటారు. ఒక 20 వరకు కూడా వాళ్ళకి మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండదు పిల్లలకి, అందుకే వాళ్ళని మైనర్స్ అంటాం. సో కంపల్సరీగా పేరెంట్స్ సపోర్ట్ అనేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒక ఏజ్ వచ్చే వరకు ఉండాలి. దాని తర్వాత వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సెల్ఫ్గా ఆలోచించగలుగుతారు, ఒక పొజిషన్ కూడా వస్తారు. ఒక్క అమ్మాయిలో ఇంకొక అమ్మాయితో కంపేర్ చేసుకునే సవాలే లేదు. ఒక్కొక్క అమ్మాయిలో టాలెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే తనలో ఉన్న అదొక పవర్ అనమాట. సో తనే ఆ పవర్ని తనే గుర్తించాలి, ఇంకెవరు హెల్ప్ చేయరు. మనం అన్నం తినకపోయినా ఇంకెవరు వచ్చి అడగరు. అవును. సో మరి అలాంటప్పుడు తన టాలెంట్ని తనే బయటికి తీయాలి. బట్ ఆ టాలెంట్ని తీసి తన కాన్ఫిడెన్స్తో హార్డ్ వర్క్ చేస్తే ఆ టాలెంట్ బయటకు వచ్చేసి తనకు ఒక సక్సెస్ వేలో వస్తుంది. సో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అవన్నీ ఉండాలి అంటే ఫస్ట్ మైండ్ సెట్, ఆ కాన్ఫిడెన్స్, తను బిలీవ్ చేసుకోవడం, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే తనని తను బిలీవ్ చేసుకుంటుందో ఆ రోజే తన మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఒక్కసారి పెళ్ళి అయిపోయింది, లేదా ఎడ్యుకేషన్ ఆగిపోయింది, లేదా ఇంకేదో నాకు లైఫ్లో ప్రాబ్లం అయిపోయింది కాదు. ఏ స్టేజ్లో అయినా మనం మనల్ని నిరూపించుకోవచ్చు. అంటే మనం ఏం చేయాలనుకున్నది మనకి ఖచ్చితంగా క్లారిటీ ఉండి తీరాలి. అప్పుడైతే ఎందుకంటే నేను కూడా అనుకోలేదు మిసెస్ ఇండియా అవుతాను, నేను అనుకోలేదు. నాకు కూడా అందరు అమ్మాయిలాగా హస్బెండ్ మంచిగా ఉండాలి, పిల్లల్ని చూసుకుంటాను, ఇంట్లో ఉంటానని అనుకున్నాను. బట్ ఈరోజు మొత్తం చేంజ్ అయిపోయింది. ఈరోజు బయటకు వెళ్తే సెల్ఫీస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ గెస్ట్గా పిలుస్తారు, ఇంకా ఇవంతా లైఫ్ చేంజ్ అయిపోయింది. అంటే మన లైఫ్లో రాసి పెట్టి ఉంటుంది అనేది ఓకే, బట్ కొన్ని మనమే రాసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మరి అవి రాసుకోవాలంటే మనం నించోవాలి కదా, మన గురించి మన స్టాండ్ మనమే తీసుకోవాలి, మన స్టోరీ మనమే రాసుకోవాలి. మన స్టోరీకి మనమే హీరో కాబట్టి మన స్టోరీ మనమే రాసుకోవాలి. ఎవరైతే మన సొసైటీ ఎవరైతే మనల్ని బ్యాక్ చేస్తున్నారో, ఎవరైతే మన కాళ్ళు లాగాలని చూస్తున్నారో, బట్ ఆగొద్దు. ఆ బాధలు, ఆ కన్నీళ్ళు, అవన్నీ సక్సెస్లో చూపించాలి. మీరు ఒక 4 గోడల మధ్య ఏడవండి, నో ప్రాబ్లం. 4 గోడల మధ్యలో కష్టపడండి, నో ప్రాబ్లం. బట్ మీకు వచ్చిన సక్సెస్ సొసైటీ మొత్తం ఎంజాయ్ చేస్తుంది. రైట్. ఫరా గారు, యాక్చువల్గా చాలామంది ఏమేంటంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా సరే ఎంతసేపు పక్కన వాళ్ళు ఎవరైనా కొంచెం వీళ్ళని తొక్కాలని చూసినా కూడా పక్కన వాళ్ళ వల్ల నేను ఇది చేయలేకపోయాను, నేను ఇది అచీవ్ చేయలేకపోయాను, వాళ్ళ వల్లే అని రీజన్స్ చెప్పుకునే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సెల్ఫ్ గా ఎదిగే వాళ్ళు ఉన్నారు, అండ్ పక్కన వాళ్ళని లాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ ఆ పొజిషన్ లో వాళ్ళు సమానంగా ఉండరు వాళ్ళు. సో అందుకే అలా చేస్తారు. అయితే నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఎంతసేపు ఒకవేళ మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వాలనుకున్నా కూడా సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి సపోర్ట్ చేయకుండా, ఫ్యామిలీ నుంచి కూడా ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నా కూడా వీళ్ళు ఎంతసేపు పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? అంటే మన క్లారిటీ మిస్ అయినందుకు మనం అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తామంటారా? అండ్ లేకపోతే మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండి మనం అలా బ్లేమ్ చేసి మనం ఏం చెయ్యకుండా అలాగా ఖాళీగా ఉంటామంటారా? ఎట్లా అంటే ఇప్పుడు 2 types ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకళ్ళు సక్సెస్ గురించి ఆలోచిస్తూ ముందుకెళ్ళాలనుకుంటారు, ఇంకొకళ్ళు వాళ్ళని పక్కనే ఉండి వాళ్ళని లాగాలని చూసే వాళ్ళు ఉంటారు. బట్ అవతల వాళ్ళు జాగ్రత్త పడాలి. సరే ఒకసారి వాళ్ళతో అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం అయినా జాగ్రత్త పడాలి. ఎందుకంటే లాగే వాళ్ళు ఉంటారు కానీ మనల్ని మంచిగా ఉండమని ఎవరు చెప్పరు. ఎగ్జాక్ట్లీ. సో మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనమే జాగ్రత్త పడాలి. ఇంకొకటి మీరు క్వశ్చన్ ఏమన్నారు ఇప్పుడు? ఇందాక చెప్పాను, మనకు ఒకవేళ సెల్ఫ్గా ఒక అమ్మాయిగా లేకపోతే ఒక మహిళగా ఒక యువతిగా ముందుకు వెళ్ళాలని ఉన్నా కూడా సరిపోదు. కాన్ఫిడెన్స్ అని కాకుండా పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాం. నాకు టైం సరిపోవట్లేదు, మీరు నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, పిచ్చి పిచ్చి కారణాలు అని చెప్తుంటారు. లైక్ ఎట్లా అంటే ఈ రోజు కాదు రేపు చేద్దాంలే, పరిస్థితులు సరిగా లేవు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటారు. మీరు ఎప్పటి వరకు మీరు నించోకపోతే మీ పరిస్థితి ఎట్లా మారుతాయి? ఎవరో వచ్చి చెయ్యరు కదా. అది మెయిన్, అదే అంటున్నాను, మైండ్ సెట్ అనేది మన దాంట్లోనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను అన్నది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా పక్కన వాళ్ళ మీద అనొద్దు. మన క్లారిటీ అనేది మనకి మిస్ అయినప్పుడే కదా మనం అవతల వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తాం. అదే అంటున్నాను కదా, మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనల్ని మనం నమ్మితేనే ఈ మైండ్ సెట్స్, ఈ పీపుల్స్, పక్క నుంచి ఇంకెవరు ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, రిలేటివ్స్ ఉన్నారా, మంచోళ్ళు ఉన్నారా, నైబర్స్ ఉన్నారా, అందరూ మనము డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చేయాలనుకుంటున్నాను. వాళ్ళకి ఎట్లుంటుంది, వాళ్ళ మీద కాంపీట్ చేయలేరు. అలా ఆ కాంపిటీషన్లో వీళ్ళు రాలేరు కాబట్టి మనల్ని లాగాలని చూస్తారు. సో ఒకళ్ళ అడ్వైస్ మీకు అనవసరం. మీ క్లారిటీ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి.
దానికి ఇంకేమైనా సపోర్ట్ కావాలి అంటే తీసుకోవచ్చు, బట్ ఒకళ్ళు చెప్తే మాత్రం చేయడం అనేది రాంగ్. ఓకే. యా. సో మరి ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి అక్కడెక్కడికో మిస్సెస్ ఇండియా పోటీల వరకు కూడా మీరు వెళ్ళారు. సో ఇక్కడ చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అంటే Yeah. ఫ్రమ్ సొసైటీ, ఫ్రమ్ ఫ్యామిలీ, సొసైటీ టు ద కాంపిటీటర్స్ వరకు. సో ఇలా మీ ప్రయాణం గురించి చెప్పండి. నా ప్రయాణం వచ్చేసి ఖమ్మంలో నాది మిస్సెస్ ఇండియా తర్వాత మంచి మంచి టైటిల్స్ ఇచ్చారండి నాకు. మిస్ ఖమ్మం అమ్మ అని, అందాల రాణి ఖమ్మం అని, ఖమ్మం అమ్మాయి అని చాలా బాగా అనిపించింది. ఒక ఖమ్మంకి నేను ఒక ఐడియల్గా ఉన్నానంటే చాలా గ్రేట్ అండి. నిజంగా నాకు ఖమ్మం ప్రజలందరూ కూడా చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఒక టైంలో ఎవరు లేకపోయినా ఒక విజన్తో ముందుకు వెళ్ళాను కాబట్టి, ఆ విజన్ అనేది నాకు కనిపించింది కాబట్టి నేను అది సాధించాను. అందుకే అందరు ఈరోజు నాతో పాటు ఉన్నారు. రైట్. సో మరి ఇప్పుడు ఖమ్మంకి మీరు అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి మీరు ఇంకా ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ఖమ్మం అభివృద్ధి కోసం కావచ్చు? అక్కడ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు, అలాంటి వాళ్ళకు మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? ఖమ్మంకి ఒకటే కాదండి, నా ఇండియాలో మొత్తం కూడా చేంజ్ తీసుకురావాలనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నా ఫీడ్ ఇండియా ఎన్జిఓ మెయిన్ లోగో క్యాప్షనే బ్రింగింగ్ స్మైల్ ఆన్ స్మాల్ స్టెప్ టు బ్రింగింగ్ స్మైల్ ఆన్ ఫేసెస్ అనమాట. ఒక చిన్న స్టెప్ ఒకళ్ళ ఫేస్లో ఒక స్మైల్ తీసుకురావాలి అని. అది హెల్ప్ అయినా కావచ్చు, ఒక అవేర్నెస్ అయినా కావచ్చు, ఒక అడ్వైజ్ అయినా కావచ్చు. రైట్. అంటే ఇప్పుడు యాజ్ ఎ లీడర్గా కాకుండా, ఇప్పుడు ఒక మనిషి యాజ్ ఎ ఫాలోవర్గా కాకుండా ఎవ్రీ వన్ షుడ్ బి ఎ లీడర్. సో అట్లాంటి లీడర్ అవ్వాలి అనుకుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలంటారు? ఎందుకంటే చాలా మందికి ఫాలోవర్స్ ఉంటారు, ఒక లీడర్ అయిన తర్వాత ఫాలోవర్స్ అందరికీ ఉంటూ ఉంటారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలంటారు ఒక లీడర్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మనసు ఉండాలండి. హ్యుమానిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత చదువుకున్నా మన దగ్గర ఒక మానవత్వం లేదంటే వేస్ట్. కైండ్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. హెల్ప్ఫుల్నెస్ ఉండాలి. ఈ 3 ఉంటేనే ఒక మనిషి అనేది పర్ఫెక్ట్. సో ఈ 3 క్వాలిటీస్ అనేది ఒక హ్యూమన్లో ఉండాలి. నాట్ ఉమెన్, నాట్ మెన్, నాట్ ఎ గర్ల్, బాయ్. ఎవ్రీ హ్యూమన్లో కైండ్నెస్, హ్యూమానిటీ, హెల్ప్ఫుల్ నేచర్ అనేది కంపల్సరీగా ఉంటే తనే పర్ఫెక్ట్ లీడర్. చాలా బాగా చెప్పారు. అండ్ మామూలుగా ఇప్పుడు స్పెషల్గా ఇట్లాంటి కమ్యూనిటీస్, ఇప్పుడు మీరు ఏదైతే కమ్యూనిటీ నుంచి వచ్చారో కొన్ని అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలంటే అందరికీ సపోర్టింగ్ ఫ్యామిలీ ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు సక్సెస్ అవుతూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ కూడా హర్డల్స్ ఉంటాయి. బట్ సపోర్ట్ లేకుండా కూడా ఛాలెంజింగ్గా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్లారిటీ ఉంటే మనం స్టాండ్ బై తీసుకొని రావచ్చు అని. సో అక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయంటారు, ఎలా ఎదుర్కోవాలంటారు? కమ్యూనిటీ పరంగా కాదండి, ఒక అమ్మాయి ముందుకెళ్తుందంటే సమాజం మొత్తం తన వెనకే నించుంటుంది. ఇంట్లో కూర్చుంటే ఎవరు పట్టించుకోరు, జస్ట్ కొంచెం బయటికి రాగానే స్టార్ట్ చేసేస్తారు. సో అట్లా. సో ఒక కమ్యూనిటీలో ఒక అమ్మాయికి బ్యాక్ చేస్తున్నారు అనేది కాదు. సో సొసైటీలో కూడా చాలామంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలనేది చూసుకోరు. అవతల వాళ్ళు ఏదైనా స్టాండ్ తీసుకుంటుంటే, అరే ఇలా చేస్తుందా, సరే తను మంచిది కాదు, అరే ఇది చేస్తుందా, తను బ్యాడ్, ఇది అవసరం ఆమెకి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళది ఇంపార్టెన్స్ తీసుకొని వాళ్ళ మాటలు వినుకుంటూ ఏడ్చుకుంటున్నో లేకుంటే కూర్చుండిపోతారు. బట్ మీరు వాళ్ళ అండర్లో ఉన్నట్టే కదా, మీరు నించొని నిరూపించిన రోజే వాళ్ళ నోర్లు అనేవి మూతపడతాయి. సో సొసైటీలో చాలా మంది ఉంటారు అలా వాళ్ళు చేసేవాళ్ళు. నేను ట్రూగా నాకు ఒక పేట్రియాటిక్ ఉమెన్ని, సో నాకు అలా కలిసి వస్తుంది. సో మరి మీ ఫుడ్ హ్యాబిట్స్, ఎందుకంటే ఎంత ఫ్లాలెస్ గా ఉన్నారంటే అసలు చాలా షైనింగ్ గా చాలా చక్కగా ఉన్నారు. సో మరి మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా చెప్పండి, అంటే ఏదైనా డైట్ ఏమైనా ఉంటుందా? యా, డైట్ అనేది ఏమి ఉండదండి. 3 పూటల చక్కగా తినండి, మంచిగా కడుపు నిండా తినండి. కానీ చాలా మంది ఈ మధ్య డైట్ అనే కాన్షియస్తో జిమ్కి వెళ్ళిపోవడం, డైట్ అనే కాన్షియస్తో జిమ్కి వెళ్ళిపోవడం, లేకుంటే ఒక పూట మానేయడం అలా చేస్తున్నారు. బట్ మీరు అక్కడ మానేసినప్పుడే మీకు అక్కడ క్యాలరీస్ అనేవి తగ్గిపోతున్నాయి. బట్ రెండో పూటలో ఏం చేస్తున్నారు, ఎక్కువ తినేస్తున్నారు. సో అలా చేయొద్దు. 3 పూటలు కంపల్సరీ తినండి. ఎవ్రీడే ఏదో ఒక జ్యూస్ అనేది ఉండాలి, ఫ్రూట్ జ్యూస్, ఏదో ఒక జ్యూస్ కంపల్సరీగా ఉండాలి. నాకు తెలిసి 2 times రైస్ తినకుండా ఆఫ్టర్నూన్ రైస్ తీసేసుకొని నైట్ రోటీ తీసుకొని పొద్దున ఏదో ఒక నాస్టా, దోశ, ఇడ్లీ లాంటివి ఏదో ఉంటుంది. బట్ ఫ్రూట్ జ్యూస్ అనేది కంపల్సరీ, అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా తింటే హెల్త్ అనేది బాగుంటుంది. ఓకే. మరి ఈరోజు మీ నుంచి, అంటే ప్రతి యువతకి ఎవరికైనా కావచ్చు,
మీ నుంచి వచ్చే ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. అంటే మీరు ఇప్పుడు ఇంతమందికి ఇన్స్పైరింగ్గా అండ్ మీరు రిప్రజెంట్ చేశారు, ఇండియాని రిప్రజెంట్ చేశారు అక్కడ దాకా వెళ్ళి. అంటే ఇంట్లో కూర్చోవడమే కాదు ఆడవాళ్ళ పని, అక్కడ దాకా తలుచుకుంటే దేశాన్ని రిప్రజెంట్ కూడా చేయగలము అన్నది కూడా మీరు చాలా చక్కగా రిప్రజెంట్ చేశారు. అది మాకు కనిపిస్తూ కూడా ఉంది. సో మీరు యువతకి ఇచ్చే ఒక మంచి సందేశం ఏదైనా ఉంటే ఏం చెప్తారు? నేను యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, అండ్ దెన్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ తోటే మనం ముందుకు వెళ్తాం, మనల్ని మనం మార్చుకోగలుగుతాం, మన ఫ్యామిలీని మనం చూసుకోగలుగుతాం, అండ్ దెన్ మన దేశాన్ని కూడా మార్చగలిగే శక్తి ఓన్లీ ఎడ్యుకేషన్తో మాత్రమే ఉంది. అండ్ దెన్ రీసెంట్గా యువత ఒక స్పీడ్ అనేది పెంచేసుకొని, లైక్ ఏఐ అనేసి, లేకుంటే ఇప్పుడు ఏఐ జనరేషన్ లాగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు డ్రైవింగ్ దాని గురించి కూడా. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఏ ఏజ్లో చేయాలో అదే ఏజ్లో కొంచెం స్పీడ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం సేఫ్గా ఇంటికి వెళ్తామో తనే రియల్ హీరో, స్పీడ్గా వెళ్తే మాత్రం రియల్ హీరో కాదు. అండ్ చాలా చక్కగా చెప్పారండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు, అంత బ్యూటిఫుల్ మెసేజ్ కూడా మా వ్యూవర్స్ అందరికీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత మీరు ఇంకా కూడా ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో సాధించాలి, అండ్ ఇలాంటి ఎన్జిఓస్ మరిన్ని పెట్టి ఎంతో మంది యువత కావచ్చు, మహిళలకు కావచ్చు, ఇలాంటి ఇన్స్పైరింగ్ గా నిలుస్తూ మీరు మరింత ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము మనసారా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి మానసి అందమే ఆనందం కార్యక్రమం. మానసిలో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.